ఎప్పుడు దేవుడు మన యందు ఆనందిస్తాడు అని అంటే, దేవునికి ఇష్టడుగా ఉండాలంటే విశ్వాసం అవసరం. అదే హెబ్రీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తాం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. అంతేకాదు, దేవునికి ఆయన యొక్క మార్గములో లేక మంచి మార్గంలో మేలు చేయుచు సంచరించటం, లేదా మన జీవితం అంతా కూడా దేవునికి దేవుడు ఉద్దేశించిన విధంగా నడుచుకోవటానికి పరిస్థితులను ప్రక్కన పెట్టి వెళ్ళటం దేవునికి ఇష్టం. ఆయన మన యందు ఆనందించటానికి అలా చేస్తే చాలు. మనం దేవుని సంతోషపెట్టే వాళ్ళమైతే మన జయము మనకి సిద్ధంగా ఉంది. మన ఉద్దేశం అంతా కూడా నేను ఇది జయించాలి, నేను ఇక్కడ ఉండాలి అనేటువంటి దానికంటే కూడా నా దేవునిని నేను సంతోషపెట్టేవాడిగా ఉండాలి అనేటువంటి ఉద్దేశం మనం